శ్రీశైలం పాదయాత్రకి అయితే రెడీ అయిపోయినాం. హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లాలో ఉన్న ఆత్మకూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఆత్మకూరు అయితే దిగినాను. ఇక్కడ నుంచి మనం వెంకటాపురం పోవాలి. వెంకటాపురం నుంచి కాలినడక జర్నీ స్టార్ట్ అవుతుంది. లోకల్గా మా అన్న ఉన్నాడు కాబట్టి మమ్మల్ని బైక్లో అయితే డ్రాప్ చేశాడు. ఆత్మకూరు నుంచి సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు మనకి సుమారుగా 20 నుంచి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనమంటే వెంకటాపురం నుంచి నడిచినాం, కానీ చాలా మంది వాళ్ళ సొంతూరు నుంచి, ఇక్కడ కర్ణాటక నుంచి చాలా మంది వస్తారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సెస్ కనబడుతున్నాయి కదా. ఈ శివరాత్రి టైంలో ఈ 10-15 డేస్లో కర్నూలు నుంచి డైరెక్ట్ వెంకటాపురంకి మీకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, స్పెషల్ బస్సెస్. ఊర్లోకి ఎంటర్ కాగానే ఫుల్ రద్దీగా ఉంటుంది. చాలా చోట్ల టిఫిన్ సెంటర్స్ అయితే దండిగా ఉంటాయి. అప్పుడప్పుడే తినొద్దండి. తిన్నా కూడా ఆయిల్ ఫుడ్ అస్సలు తినొద్దు. పూరి దోశ నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఇదిగో ఈ బ్యాటరీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మీకు 30 రూపాయల నుంచి 100 రూపీస్ లోపే పడుతుంది. ఖచ్చితంగా మీకు బ్యాటరీస్ ఉండాల్సిందే జర్నీ చేయాలంటే. ఇక్కడే వెంకటాపురం ఊరి మధ్యలో శివుని గుడి అయితే ఉంటుంది. ముందుగా మనం శివుని దర్శించుకొని ఓం నమ శివాయ అనుకుని దాని తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేద్దాం. ఈ 10-15 రోజులు ఈ వెంకటాపురం ఇలాగే కలకలలాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు 3వ సారి పాదయాత్ర చేస్తున్నాను. ఈ జర్నీకి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ ఏంటంటే ఒక బెడ్షీట్, ఒక టార్చ్ లైట్, ఒక వాటర్ బాటిల్, సపోర్ట్గా ఒక కట్టె. ఈ 4 మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. దారిలో టైంపాస్ కావడానికి ఊర్లో చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకా చెప్పులు అంటారా, సగం మంది చెప్పులు వేసుకొని నడుస్తుంటారు, సగం మంది చెప్పులు లేకుండా నడుస్తుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వాటర్ బాటిల్ అయితే మ్యాండేటరీ. వాటర్ లేకుండా మీరు బతకలేరు. ఊరికి చివరన మీకు ఇక్కడ గుడి ఉంటుంది, అన్నదాన శిబిరాలు కూడా ఉంటాయి. నేను ఇప్పుడు 3 సార్లు వచ్చినా కదా, 2 సార్లు వచ్చినాను, ఇది 3వ సారి. ప్రతిసారి ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. సో అందుకే అక్కడ తినొద్దన్నాను. అక్కడ ఆయిల్ ఫుడ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మీకు పొంగలే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ప్రశాంతంగా తినండి, జర్నీ స్టార్ట్ చేయండి. ఈ వెంకటాపురం ఊరు నుంచి పైన శ్రీశైలం వరకు, గుడి వరకు మనకి 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ వెంకటాపురం మనకి పల్లెటూరు కాబట్టి చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉంటాయి. స్టార్టింగ్ లో పొలాల మీదగానే పోవాలి. ఈ ఊరు అయిపోయినాక మనకి అడవి స్టార్ట్ అవుతుంది, నల్లమల్ల ఫారెస్ట్. ఈ పాదయాత్ర చెయ్యాలన్నా మనకి ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలో చేయాలి. జనాలు స్టార్టింగ్ లో ఊపు మీద ఉంటారు, అడ్డం వస్తే నీ పక్కన దుబ్బుగానే వెళ్ళిపోతారు. ఊరు దాటితేనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క ఫస్ట్ చెక్ పాయింట్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ నుంచి ప్లాస్టిక్ నాట్ అలౌడ్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇంకా చాలా లోపలికి ఉండే చెక్ పాయింట్, కానీ ఇప్పుడు మాత్రం స్టార్టింగ్ లోనే పెట్టినారు. బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, లేకపోతే కుర్కురే ప్యాకెట్స్ కానీ, లేదంటే 1 లీటర్ బాటిల్ ప్యాకెట్స్ కూడా అలౌ లేదు. ఓన్లీ 2 లీటర్ వాటర్ బాటిల్ మాత్రం అలౌ చేస్తున్నారు. ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు, బ్యాగులు చెక్ చేస్తారు. మీకు ప్రతి 1 or 2 కిలోమీటర్స్కి ట్యాంకర్, వాటర్ ట్యాంకర్ అయితే ఒకటి ఉంటుంది. మామూలుగా ఈ పాదయాత్ర 2 వారాల ముందర స్టార్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు అడవిలో పుల్లు సంచారం ఎక్కువైందని చెప్పేసి శివరాత్రికి ఒక 1 వీక్ ముందే అలో చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీలైనంత వరకు మట్టిలో నడవకూడదనే చూడాలి, ఎందుకంటే మనకి ఆయాసం వస్తుంది. ఈ నల్లమల్ల ఫారెస్ట్ అనేది చాలా దట్టమైన అడవి, చాలా పెద్ద అడవి కూడా. ఇప్పుడు 3-4 కిలోమీటర్స్ నడిచింటాము, శిబిరం అయితే వచ్చింది. ఇక్కడ కూడా మీకు టిఫిన్స్ అయితే పెడుతున్నారు. చెప్పాను కదా, 1 or 2 కిలోమీటర్స్కి వాటర్ ప్లస్ మెడికల్ క్యాంప్ ఉంటుంది. ఇప్పుడైతే వచ్చింది మెడికల్ క్యాంప్ వచ్చింది, ప్లస్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ పక్కన. స్టార్టింగ్ పాయింట్ మనకి ఇది ఆంజనేయ స్వామి గుడి. అట్లా ఇక్కడ మళ్ళీ భోజనం పెడుతున్నారు, టిఫిన్ భోజనము. మరి ఎవరో రైతులు అనుకుంటా, ట్రాక్టర్లో లోడ్ తెచ్చి బియ్యం అనేది తెచ్చి వాళ్ళే వండి ఇక్కడ పెడుతున్నారు. ఇట్లా మీకు మార్నింగ్ పూట ఒక 3-4 చోట్ల పెడతారు టిఫిన్. అందుకే నేను బయట అక్కడ స్టార్టింగ్ లో తినొద్దని చెప్పింది.
నేను కూడా స్టార్టింగ్ లో ఫస్ట్ టైం పోయినప్పుడు నేను కూడా బయట తినేసాను. అంటే తినడం నేరం కాదు, ఉందని చెప్తున్నా అంతే. ఈ పాదయాత్ర మీరు ఎంత ముందుగా స్టార్ట్ చేస్తే అంత ఈజీగా నడచొచ్చు, అంత ప్రశాంతంగా జరుగుతుంది జర్నీ. మనం ఇక్కడ వెంకటాపురం దగ్గర జర్నీ స్టార్ట్ చేసాము. 6 కిలోమీటర్లు నడిచినాము. గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి గుడి అయితే చేరుకున్నాము. పక్కనే గుడి ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి. దాని తర్వాత 9 కిలోమీటర్లు మనం నడిచినామంటే నాగులూటి వీరభద్ర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి నేను మళ్ళా చెప్తాను. ఇక్కడ ఒక 4 కిలోమీటర్ల తర్వాత మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. భక్తులందరూ టెంకాయలు కొట్టేసి జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచే మనకి కొంచెం దట్టమైన అడవి స్టార్ట్ అవుతుంది అనమాట. ముందర ఒక చిన్న ఊరు ఉంటుంది, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. జయ హనుమాన్. దారిలో మీకు డైరెక్షన్ బోర్డ్స్ అయితే పెట్టింటారు అక్కడక్కడ, శ్రీశైలంకు దారి అని. ఆంజనేయ స్వామి గుడి దాటిన వెంటనే కొంచెం ముందుకు వచ్చారంటే మీకు మసీద్ వస్తుంది. పక్కనే చిన్న ఊరు ఉంటుంది. మనం ఎట్లయితే వెంకటాపురంలో దిగినామో కొంతమంది వెరీ ఫ్యూ మెంబర్స్ అనమాట ఇక్కడ దిగుతారు, ఈ ఊరి దగ్గర, ఈ మసీద్ దగ్గర. ఇక్కడ నుంచి కూడా జర్నీ స్టార్ట్ చేస్తారు. అక్కడ ముందర చూసినారా లైన్, నడుస్తూనే ఉంటారు. ఇక్కడ వెల్దుర్తి తిక్కతాత గుడవలు పెట్టినారు, బెల్లం పాయసం. నేను లాస్ట్ 2 టైమ్స్ వచ్చినాయి కదా, మ్యాక్సిమం ఇక్కడ మాత్రమే చెక్కింగ్ ఉండే. కానీ ఫస్ట్ టైం అక్కడ కూడా పెట్టినారు, మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం పెట్టినారు చెక్కింగ్. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకునిరు, లైటర్స్ అట్లాంటివి ఉండవు అనమాట. సో సెకండ్ చెక్కింగ్. ఇంకా హాట్ పార్టీ గురించి చేరలేదు, అప్పుడే ఫుల్ టైర్డ్ ఉంది. మీరు ఎక్కడే కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 24/7 24 గంటలు నడుస్తూనే ఉంటారు జనాలు. శివరాత్రికి ముందు 1 వారం పర్మిషన్ ఇచ్చినారు. ఇది ఇంకా ఫస్ట్ డే, ఇంకా జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నాను. ఫస్ట్ డే చాలా మంది ఉన్నారు. ఇంకా పోయే కొద్దీ ఇంకా జనాలు ఎక్కువైతారు. ఈ సూపర్ గర్ల్ పేరు మన్విత, సెకండ్ క్లాస్ చదువుతుంది. మొత్తానికి నాగలుట్టి వచ్చేసింది. నాగలుట్టి మీకు వీలైతే నీళ్ళలో కాలు మాత్రం పెట్టొద్దండి, ఎందుకంటే కాళ్ళు సమసిపోతాయి. దాని తర్వాత నడచాలంటే ఇబ్బంది అవుతుంది. హనుమాన్ టెంపుల్ నుంచి మనం సుమారుగా 9 కిలోమీటర్లు అయితే నడిచినాము. దాని తర్వాత నాగులూరు చేరుకున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్. వీరభద్ర స్వామి అంటే ఎవరో కాదు, శివుడు జటాచుటం నుంచి వచ్చిన స్వామి వీరభద్రుడు. ఆ టెంపుల్ ఇది. సతీదేవి చనిపోయిందని తెలిసి శివుడు తన జటాజుటం తీసి భూమికి అని కొడితే అప్పుడు వీరభద్ర స్వామి సృష్టించబడతాడు అనమాట. అప్పుడు వీరభద్ర స్వామి పోయి దక్ష మహారాజుని చంపుతాడు. ఈ నాగులూటిలో మీకు కట్టెలు దొరుకుతాయి, కట్టెలు మాత్రం తీసుకోవాల్సిందే. కట్టెలు తీసుకోవాలంటే తర్వాత బాధపడతారు. ఇంకా 50 రూపీస్ ఉంటుంది కట్టె. సుమారుగా ఒక రోజు అంతా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కట్టె అయితే అవసరం పడుతుంది. ఇదే నాగలోటి. ఇక్కడ కూడా అన్నప్రసాదం పెడుతుంటారు. ఒక పక్క స్నానం చేసే కొనేరు ఉంటుంది, ఇంకో పక్క మంచినీరు కొనేరు ఉంటుంది అనమాట. అందరు ఇక్కడ నీళ్ళు పట్టుకుంటారు. ఇక్కడ మనం స్టార్ట్ అయితే దీని తర్వాత మనకి నీళ్ళు ఎక్కడా ఫ్రీ దొరకవు. ఇక్కడ నుంచి మనం నీళ్లు చూసుకొని వాడాలి, చూసుకొని తాగాలి. ఇవి రాళ్ళు కాదు, టెంకాయ చెప్పలు. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా టెంకాయలు కొడుతుంటారు కొట్టేవాళ్ళు. ఇక్కడ నుంచి చాలా ఎత్తు వరకు మెట్లు అయితే ఉంటాయి. మెల్లగా ఎక్కాలి, తొందర ఏం లేదు, నిదానంగా. ఎవ్వరు నీ వెనక జనాలు వస్తూనే ఉంటారు 24/7. ప్రతిసారి చెప్తున్నా కదా, 24 గంటలు నీ వెనకాల జనాలు వస్తూనే ఉంటారు. సో నిదానంగా ఎక్కాలి. సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది ఈ మెట్లు ఎక్కేది.
ఈ శ్రీశైలం అడవి అనేది చాలా దట్టమైన అడవి ముందు చెప్పినట్లు. ఇక్కడ మనం మనుషులు చూస్తున్నాం గానీ పైనుంచి చూస్తే అసలకి మన మనుషులు ఎంత ఏం కనపడరు ఇంగ. ఇక్కడ ఒక గోపురం వచ్చింది కదా, ఇట్లాంటిది ఇంకో ద్వారం, అదే గోపురమో ద్వారమో ఇట్లాంటిది ఇంకోటి వచ్చింది అనుకో, అప్పుడు అక్కడికి మెట్లు స్టార్ట్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత మళ్ళా ప్లేన్ స్టార్ట్ అవుతుంది. ప్రేమ్ నిన్న మన ఇద్దరం అక్క తమ్ముడే పడతారు. చూసినారా, ఇది అడుగు ఉన్నట్లుంది ఆడన్నా, ఇదేదో తిరణాల్లో నడుస్తున్నట్లుంది. మా గ్రూప్ మొత్తానికి ఫుల్ ఎనర్జెటిక్ గా గసపడకుండా నడిచింది ఈ పాప ఒకటే. ఆయాసం వస్తే కూర్చోవాలా, మళ్ళా నడచల్లా, కూర్చోవాలా, మళ్ళా నడచల్లా. ఇదిగో రెండో మండపం అయితే వచ్చేసింది. ఇక్కడితో మనకి ఈ ఎక్కేవైతే అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ నడిచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అంతా మీకు ఎక్కడ కానీ నీళ్ళు దొరకవు, సో ఉన్న నీళ్ళని చూసుకుని వాడాలి. నలభై కిలోమీటర్లు అంటారు కానీ సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది దారి. నేనేమని చెప్తానంటే, ప్రతి శివభక్తుడు ఒక్కసారైనా ఈ పాదయాత్ర చేయాల్సిందే. మెడికల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఈ శ్రీశైలం పాదయాత్ర మీ బాడీకి ఒక రీసెట్ బటన్ లాంటిది. నీ మొత్తం జర్నీ అంతా నడిచినావంటే నీకు ఖచ్చితంగా శివుడు అయితే కనబడతాడు. ఎక్కడైనా ఓపిక అయిపోయింది అనిపిస్తే అక్కడ ఎక్కడైనా నీట్ కనబడితే జనాలు కొంచెం అక్కడప్పుడు రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. అక్కడక్కడ మీకు వాటర్ మెలన్ అయితే అమ్ముతుంటారు పీసులు, 20 రూపాయల లెక్క ఒక పీస్ లెక్క. మీరు మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఉరకొద్దండి, ఎందుకంటే మధ్యలో మనకి ఏమైంది అనుకో తీసుకొని పోయే కూడా ఎవరు ఉండరు, ఎవరు రారు కూడా. ఒక్కసారి కింద నాగలుటి దగ్గర మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసినాం అనుకో, అక్కడ నుండి మనకి హెల్ప్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. అందుకే చూసి నిదానంగా నడుచుకుంటూ రావాలి. తొందర ఏం లేదు, చెప్తున్నా కదా 24 hours నడుస్తూనే ఉంటారు జనాలు. అందుకే ఆ టార్చ్ లైట్లు తెచ్చుకునేది కూడా. చాలా మంది నైట్ ఎక్కువ నడుస్తారు పగల కంటే. ఒక 2-3 hours మీకు కష్టం అనిపిస్తుంది నడిచేది, దాని తర్వాత ఈజీగా అనిపిస్తుంది. అరే నేను కూడా ఇంత నడుస్తున్నానా అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఎంతమంది గుంపు అయిపోతే అంత హాయిగా ఉంటుంది అనమాట, అంత వినోదంగా కూడా ఉంటుంది. చెప్పా కదా అక్కడక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, కానీ మనకి సైన్ బోర్డ్స్ ఏం అవసరం లేదు. ఎక్కడే కానీ మనుషులు లేరు అనే ఏరియా అయితే రాదు. అంతవరకు ఎందుకు, ఒక 5 నిమిషాలు పక్కన కూర్చున్నాం అనుకో మినిమం ఒక 200 మంది దాటిపోతారు. ఈవినింగ్ 6:30 అవుతుంది, మెల్లగా లైట్ ఫెయిల్ అవుతుంది. ఇది ఇస్కాన్ పెట్టిన అన్నదాన శిబిరం అనమాట. జనరల్ గా ఇక్కడికి మధ్యాహ్నం కల్లా రీచ్ కావాలి, అందుకే తొందర స్టార్ట్ అయినాం అనుకో ఇక్కడికి మధ్యాహ్నం కల్లా రీచ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడే మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది. నేను తోపు తురుము అనుకోకుండా ఖచ్చితంగా ఒక పైనాపిల్ టాబ్లెట్ అయితే తీసుకొని వేసుకోండి. ఆ టాబ్లెట్ ముందర పౌడర్ ఎందుకో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ తినడం ఇంకా మళ్ళా కూర్చునేది ఏం లేదు, మళ్ళా ప్రయాణమే, లైట్ పట్టుకోవడం పోవడమే. ఈ ప్రాంతం పేరు పెద్ద చెరువు. ఇక్కడికి వస్తే మీకు సగం అయిపోయినట్లు దారి. చాలా మంది ఇక్కడ రెస్ట్ తీసుకొని ఒక 5-6 hours దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతారు. 8 అయింది టైము. సో ఈ టైంలో మనం ఇక్కడ పట్టలు దొరుకుతాయి, 100 రూపీస్ పట్టలు దొరుకుతాయి. పట్టలు తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని 2 o'clock స్టార్ట్ అయినాం అనుకో నైట్, పొద్దున్న 10-10:30, 11 కల్లా గుడి ఏరుకుంటాము. ఇది ప్లాన్. ఇక్కడ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడికల్ క్యాంప్ అయితే ఉంటుంది. టాబ్లెట్లు, మసాజ్ మిషన్ ఉంటాయి, దెబ్బ తగిలింటే బ్యాండేడ్స్ కడతారు. నడవడం అలవాటు లేని వాళ్ళకి ఈ టైంకే మనకి బొబ్బలు అయితే చేసి ఉంటాయి. కాళ్ళు బెనికిల వాళ్ళకి లేదంటే కాళ్ళు నొప్పించే వాళ్ళకి ఇక్కడ వాలంటీర్స్ తాళం వేసి తిక్కుతారనమాట. ఇదే పెద్ద చెరువు. నైట్ టైమ్స్ మీకు ఆ పట్ట సుమారుగా ఒక 20 మందిని సపోర్ట్ చేస్తుంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు నైట్ మొత్తానికి.
నాకు 2 times ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫుల్గా ప్రిపేర్డ్ అయ్యి వచ్చినాను. రాత్రి వేసుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్. రాత్రి 2 o'clock లేచి నడుద్దాం అనుకున్నాము, పొద్దున కల్లా 11 కల్లా వెళ్ళిపోతామని. కానీ రాత్రి ఫుల్ చలి ఉండడంతో ఇంకా కానీ పండుకున్నాము. ఇంకా ఇక్కడ పెద్ద చెరువులో కూడా మీకు 24/7 అన్నప్రసాదం అయితే పెడుతుంటారు. మేము పోయే టైంకి ఆల్రెడీ టిఫిన్ అయితే ఉంది, ఉగ్గాని బజ్జీ. బాగా లాగిన్ చేసి ఇంకా స్టార్ట్ అయినాము. చాలా పెద్దగా ఉంటుంది ఈ పెద్ద చెరువు. జనాలందరికీ ఇది రెస్టింగ్ పాయింట్ అన్నమాట. పెద్ద చెరువు నుంచి మఠం బావికి 6 kilometers, అంటే సీతం బావి అంటారు. అక్కడ నుంచి 3 kilometers భీమన్ కొలను అయితే ఉంటుంది. భీమకొల్ నుంచి కళాసదరం ఇది చుక్కలు చూపిస్తుంది రోడ్డు, మొత్తం కొద్దే ఉంటుంది. మెడికల్ క్యాంప్ లో టాబ్లెట్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాం అనుకో, పైన నొప్పులన్నీ పోతాయి, మళ్ళా ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు. అక్కడక్కడ మనకి ట్యాంకర్లు అయితే ఉంటాయి. కాలకృత్యాలు తెచ్చుకునే వాళ్ళు ఇంకా తెచ్చుకుంటారు. అంత ఓపెన్ స్పేసే. ఎక్కడన్నా నిలబడి చూడు, ముందు కన్నా చూడు, వెనకన్నా చూడు, మినిమం 100 మంది కనబడుతూనే ఉంటారు. ప్రతిసారి రోడ్డు సదురుగా ఏమి ఉండదు. ఇంకా మీకు పెద్ద చెరువు తర్వాత రోడ్ అంతా ఇంకా ఇట్లే ఉంటది, రాళ్ళు రాళ్ళు ఉంటది. ఈ పిల్ల చూడు, ఒక్కసారి కూడా కాళ్ళు నొప్పిస్తాయని లేదు, ఒక్కసారి కూడా ఎంత దూరం అని చెప్పలేదు, నడుస్తూనే ఉంది. దీన్ని కోరికల కొండ అంటారు. అందరూ ఉయ్యాలలు కడతారు ఇక్కడ. ఒక పక్క రాళ్ళు వేరుస్తుంటారు, ఒక చోట రాళ్ళు రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళు చూడు, పట్టుకుంటే జారేటట్లు ఉంటాయి. అవి నడుస్తుంటే జారేటట్లు ఉంటాయి ఈ రాళ్ళు. ఇవి ఒక రకం. కొండ దిగాలి, కొండ ఎక్కాలి, మళ్ళీ కొండ దిగాలి, మళ్ళీ కొండ ఎక్కాలి. ఇక్కడ కూడా ఉగ్గాని బజ్జి అమ్ముతున్నారు. కానీ మేము ఆల్రెడీ అక్కడ పెద్ద చెరువులో తినేసినాం కాబట్టి ఇంకేమి తిండి గురించి ఆలోచించుకోకుండా చక్కగా నడిచిపోయాం. మధ్యాహ్నం అయింది, ఫుల్ ఎండ కొడుతుంది. జనరల్ ఇట్లా సైడ్ కి నడిచే దావకి సైడ్ కి చెట్లు ఉంటాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ దట్టంగా అడవి ఉందనుకో, లోపల నుంచి జంతువులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి సైడ్ కి అంతా కాలిండ సైడ్ కి అంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తుంది అనమాట చెట్లని. జనాలు నడుస్తూనే ఉంటారు. కానీ ఒక్కసారి మీరు నడిచేది ఆపేసి ఒక్కసారి తలెత్తి చుట్టూ చూసారనుకోండి, ఒక సూపర్ ఉంటుంది మొత్తం వ్యూ అంతా, అడవి. ఈ ప్రాంతాన్ని కత్తుల కొండ అంటారు. ఎందుకో మీకు తెలుసు, చూసిన అర్థమవుతుంది కదా. మొత్తం రాళ్ళన్నీ కొస్సే ఉంటాయి. ఉత్తకాలతో నడిచే వాళ్ళకైతే చాలా కష్టం అనమాట. చాలా చూసి జాగ్రత్తగా నడచాలి. ఇంకా సాములందరూ ఖచ్చితంగా ఉత్తకాలతో నడుస్తుంటారు. మేమైతే చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అనుకోండి. ఆ పిల్లోడు చూడు ఎంతున్నాడు, వాడు సాక్స్లు వేసుకున్నాడు, ఉత్తకాలతో నడుస్తూనే ఉన్నాడు. ఎక్కడన్నా కష్టం వచ్చింది అనుకో, ఓం నమ శివాయ అనుకోవాలా నడసల్లా, ఓం నమ శివాయ అనుకోని నడసల్లా. అక్కడ పైన కొండ కనబడుతుంది, అక్కడికి పోవాలి. ఫస్ట్ 2 times ఇదంతా నేను రాత్రి నడిచిన లైట్లు వేసుకొని. ఇవి చిన్న ఉసిరికాయలు, ఉప్పు వేసుకుంటే సూపర్ గా ఉన్నాయి. ఒక 5 తిన్న తర్వాత పుల్ల పుల్ల పడినాయి అనుకో, అది వేరే విషయం. చెరువు నుంచి ఒక 6 kilometers నడిచినాక మనకి ఇది మఠం బావి అని వస్తుంది అనమాట. అందరు ఇక్కడ సీతం బావి అంటారు. ఇక్కడ వాటర్ బాటిల్ అమ్మరు కానీ డ్రమ్ముల్లో వాటర్ పెట్టుకొని ఓన్లీ వాటర్ మాత్రం అమ్ముతారు, 20 rupees per bottle లెక్క. నేను కూడా తీసుకొని తప్ప తాగేసిన. దాని తర్వాత పోయి బావిలో చూపిస్తా పదండి. ఇక్కడ అమ్ముకునే వాళ్ళందరూ ఈ బిందెల్లో తీసుకొని పోతారు, డ్రమ్ముల్లో వేసి ఫిల్టర్ బట్టి 20 రూపాయలకి వాటర్ అని పెట్టి అమ్ముతారు. ఇదిగో ఇవే ఆ నీళ్లు.
ఇక్కడ నుంచి మనకి లెమన్ జ్యూసులు, సోడాలు, బత్తాయి జ్యూసులు ఎన్ని ఉంటాయి తినేటివి ఇంకా. కానీ ఎంత ఎక్కువ తింటే అంత నచ్చలేరు అనమాట. ఎవరైనా కొత్తగా స్టార్ట్ అయినారనుకో వాళ్ళకి అనిపిస్తుంటుంది ఎంత దూరం రా, ఎంత దూరం రా, ఎంత దూరం రా అనిపిస్తుంటుంది. కొంచెం ముందుకు పోతే భీమన్ కొలను అయితే వస్తుంది. అది ఆ కొండ ఉంది కదా పైన, ఆ కొండ ఎక్కినాం అనుకో అది ఫైనల్ మనకి శిఖరం అనమాట. మొత్తం కొండ ఎక్కింది అయిపోతుంది అనమాట ఇక్కడ అక్కడ వరకు. అది ఇక్కడ కనబడుతుంది కదా, అది అక్కడ నుంచి బస్ రూట్ ఉంటుంది 4 కిలోమీటర్స్. దీన్నే భీమన్ కొలను అంటారు అనమాట. ఈ పాదయాత్రకు మొత్తానికి కష్టమైన భాగం ఏదైనా ఉందంటే అది భీమన్ కొలను దగ్గరనే. మొత్తం కొండ లోపలికి దిగాలి, దాని తర్వాత మళ్ళీ పైనకి ఎక్కాలి మొత్తం. ఇక్కడ కొండ దిగేటప్పుడు జాడతారని చెప్పేసి చాలా మంది చెప్పులు వదిలేస్తారు ఇక్కడే. కానీ పొరపాటు కూడా తప్పు చేయొద్దండి. చెప్పులు మీకు వద్దనుకుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తే బ్యాగ్ లోకి వేసుకోండి తప్ప ఆడ వదిలేద్దండి, దాని తర్వాత కష్టమవుతుంది. అది ఆడ కనబడుతుంది కదా పైనకి ఎక్కుతున్నారు జనాలు. ఇప్పుడు మనం ఎంత కింద దిగుతామో మళ్ళీ దాని తర్వాత కొండ మీద కొండ, కొండ మీద కొండ, అంత ఆడ పైన వరకు అక్కడ వరకు ఎక్కాలి. జనరల్ గా కొండ చుట్టూ కింది పోయి పెద్ద దారి అయితే ఉంది, కానీ జనాలు అందరూ ఇక్కడ షార్ట్ కట్లు ఎంచుకుంటారు. పొద్దునేవాడు దిగి కాలు ఎరగొట్టుకోవాలని చెప్పేసి అక్కడ పోలీసులు అయితే ఉన్నారు అనమాట. ఇట్లాంటి షార్ట్ కట్స్ పోయే దారిలో 3-4 ఉంటాయి అనమాట. ఫస్ట్ 2 దారిలో పోలీసులు అయితే నిలబడినారు. ఎందుకు దిగుతున్నా చూడు భీమన్ కొలనులోకి. ఇది మెయిన్ రోడ్ కాదు, ఇది షార్ట్ కట్ అనమాట. డైరెక్ట్ కొండ లోపలికి కిందకి దిగుతుంటారు అనమాట ఈ షార్ట్ కట్లలో. ఇట్లా స్ట్రైట్ పోయినాం అనుకో మామూలు రోడ్ ఉంటుంది అనమాట, దిగొచ్చు, మళ్ళీ అట్లే స్ట్రైట్ గా ఎక్కొచ్చు అనమాట. కానీ అందరికి ఇది ఒక తుత్తర్ లాంటిది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ నుంచే దిగుతారు, మధ్యలో వచ్చి ఎక్కుతారు. చిన్న నర్సరీ పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు అందరూ నడుస్తుంటారు ఇక్కడ. ఈ పాదయాత్ర మొత్తం మనకి ఒక దైవికమైన అనుభూతి అనమాట. అక్కడ చూడు దిగేకి లేదు, కానీ అట్లే కొండలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని దిగుతుంటారు. ఇదే మనకి భీమన్ కొలను. ఇక్కడ మీకు మంచిగా కృష్ణ వాటర్ అయితే పైప్ లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్రీగా దొరుకుతాయి, కన్వీనియంట్ గా దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఎక్కేది ఉంటుంది, చాలా హార్డ్ గా ఉంటుంది ఎక్కేది. నేను ఆ ఎక్కేది పట్టించుకొని ఇంకా వీడియో చేయడం మానేసినాను. మొత్తం అంతా ఎక్కేసినాక ఇది వీడియో. అయిపోయిందా అంటే అయిపోలేదు ఇంకా. అక్కడ మాత్రం మళ్ళీ నిలువుగా నిటారుగా ఉంటుంది అనమాట ఎక్కేది. సో అక్కడ వేరేది ఇలాగపోయినాను. దాని తర్వాత మళ్ళీ మెట్లు స్టార్ట్. అదిగో ఇది మనం వచ్చిన దారి. మళ్ళా కొండ, అక్కడ కొండ కనబడుతుంది కదా, అది కొండ కాదు. దాన్ని ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకో కొండ కనబడుతుంది, మళ్ళీ ఎక్కిన తర్వాత ఇంకో కొండ కనబడుతుంది. అట్లా 2-3 సార్లు ఎక్కాలి. ఇది నడవచ్చు అనుకున్నా, ఈ 3rd టైము పిల్లబడింది. చెప్తున్నా కదా, భీమన్ కొలను దగ్గరే మనకి టఫెస్ట్ పార్ట్ అనమాట మొత్తం ఈ జర్నీలో. మొత్తం ఈ శ్రీశైలం జర్నీ చేస్తే మీకు తెలుస్తుంది ఎవరిలో ఎంత దమ్ము ఉంది, ఏ పుట్టలో ఏ పాము ఉందని తెలిసి. చాలా మంది జిమ్ బాడీలు వేసుకుంటారు, వాళ్ళేమో కష్టపెడుతుంటారు. ముసలోళ్ళేమో రప్ప నడుస్తుంటారు, పిల్లలు నడుస్తుంటారు. అసలు అంతా రివర్స్ అనమాట. ఇదిగో ఆ కొండలన్నీ దాటుకొని వచ్చినాము పైనకి. మొత్తానికి అయితే పైనకి వచ్చేసినామంగా. వచ్చేసింది. ఇదిగో ఇదే ద్వారం, శిఖరం అంటారు ఇక్కడ. దీన్నే శిఖరం అంటారు అనమాట. మొత్తానికి మా బ్యాచ్లో నేనే ఫస్ట్ వచ్చినాను. ఇది వాళ్ళు మిగతా వాళ్ళు చూడండి.
నన్ను మీరే లాస్ట్. శిఖరం ఎక్కిన తర్వాత మీకు టాయిలెట్స్ ఉంటాయి, స్నానం చేసేకి ట్యాంకర్లు ఉంటాయి, అన్నప్రసాదం పెడుతుంటారు, మెడికల్ క్యాంప్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ వరకు నడుస్తారు. ఇక్కడ నుంచి ఆటోలు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్డు మార్గం అనమాట. బస్సులు కార్లు అన్ని తిరుగుతుంటాయి. లేదంటే ఎక్కిన వెంటనే ఇక్కడ ఆటోలు ఉంటాయి అనమాట. ఆటోలు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు గుడి దగ్గరికి. కానీ చాలా మంది నడుస్తారు అనమాట. ఈ రోడ్ అంతా కూడా నడుస్తారు. పక్కనే మీకు హటకేశ్వరం అని ఉంటుంది, దాని తర్వాత సాక్షి గణపతి, దాని తర్వాత శ్రీశైలం. జయ గణేష. ఇక రెస్ట్ తీసుకునే షెడ్లు కూడా ఉన్నాయి. ఈ శిఖరం తర్వాత హటకేశ్వరం పోయే దారిలో మీకు హైటెక్ బెగ్గర్స్ కనబడతారు అనమాట. అంటే వాళ్ళు ఫుల్ గా టిప్ టాప్ గా రెడీ అయి ఉంటారు, నగలు వేసుకుంటారు. మా పర్సు పోయింది, మాది ఇది బ్యాగ్ పోయింది అని చెప్పి యాక్షన్ పడుతుంటారు అనమాట. మీరు జాలిపడి వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. శిఖరం ఎక్కిన తర్వాత మీకు ఓ 3-4 చోట్ల అన్నదానం అయితే జరుగుతుంటది. ఈ పాదయాత్ర మొత్తంలో నువ్వు ఎక్కడే కానీ డబ్బులు పెట్టి అన్నం తినాల్సిన అవసరం లేదు. ప్రతి చోట అన్నదానం జరుగుతూనే ఉంటది. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటే వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది హటకేశ్వరంకి దారి అన్నమాట. జనాలందరూ నడుస్తూనే ఉంటారు ఇక్కడ. ముందుగా మనకి అమ్మవారి గుడి అయితే వస్తుంది. అందరు ఇక్కడ కాయిన్స్ నిలబెడుతుంటారు. అది ఎందుకో నాకైతే తెలియదు. అమ్మవారి గుడి అది. దాని తర్వాత హటకేశ్వర స్వామి దేవాలయం అంటే శివుడే అక్కడ కూడా. దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ స్టాప్ వచ్చేసి సాక్షి గణపతి. శ్రీశైలం వచ్చినావు అంటే ఖచ్చితంగా సాక్షి గణపతిని దర్శించుకోవాల్సిందే అనమాట. నైట్ అయింది, ఇంకా వీడియో తీయలేదు, డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. జనాలు ఫుల్గా ఉన్నారు, ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. నేనైతే కార్పొరేట్ కూలింగ్ కాబట్టి సెకండ్ సాటర్డే సండే ప్లాన్ చేశా. సండే నైట్ ఇది. సో దర్శనం అయితే కాదని చెప్పేసి బయట మొక్కేసి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యా. ఇది గుడి ముందర కారిడార్ అనమాట. సైడ్కి టెంట్లు వేసినారు, జనాలందరూ అక్కడే పండుకుంటున్నారు. ఈ శ్రీశైలంలో ఒక్క నచ్చని విషయం ఏంటంటే మనకు రూమ్లు అయితే ఎక్కడైనా దొరకవు. అన్ని ఎవరు కులాలు వాళ్ళ కులాలు అనుకుంటా రూమ్లు ఉంటాయి. కానీ శివరాత్రి కాబట్టి ఇక్కడ మొత్తం సైడ్కి అంతా టెంట్లు వేసినారు. టెంట్ కింద జనాలు పండుకున్నారు. అదే మనకి మెయిన్ గుడి. ఓం నమ శివాయ. శివరాత్రి టైంలోనే మనకి శివస్వాములకి స్పర్శ దర్శనం ఉంటుంది. సో ఇదే టైంలో మనకి విఐపి దర్శనాలు కూడా ఉంటాయి కదా. ఈ మధ్యలో ఏదో గొడవ జరిగినట్లుంది. సో అందుకు దర్శనాలన్నీ ఈవినింగ్ 4 నుంచి మనకి ఆపేసినట్లు ఆడ కౌంటర్లో చెప్తున్నారు. మొత్తం సర్వదర్శనము, 200 దర్శనము, 500 దర్శనము, అన్ని దర్శనాలు అయితే డిలే అయినాయి. దానివల్ల దర్శనం అయితే మాకు లేట్ అయిపోయింది. సో మళ్ళీ శివరాత్రి అయిపోయినాక ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుంటానని దేవుని మొక్కని రిటర్న్ అయితే బయలుదేరుతున్నాను. ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఎక్కడే కానీ పబ్లిక్ టాయిలెట్స్ కనపడలేదు. ఒకవేళ ఉన్న గుడి ఏరియాలో అస్సలు లేవు కంప్లీట్ గా. మార్నింగ్ టైం ఏంటంటే కళ్యాణకట్ట, పాతాళ గంగ డ్యామ్ అంతా చూపించేవాడిని. సో నైట్ మళ్ళీ మార్నింగ్ మండే డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం. ఇంకో విషయం ఏంటంటే శ్రీశైలంకి నైట్ టైం బస్సెస్ నడిచవు. కొండపైన నుంచి 9:30కి బస్సులు అన్ని స్టాప్. 9:30 తర్వాత ఇంకే బస్సులు పోవు, ప్రైవేట్ ట్రావెల్స్ పోవు. మళ్ళీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్. చాలా మంది సాటర్డే సండే బాధితులు ఉండడం వల్ల బస్ స్టాండ్ అయితే ఫుల్ ప్యాక్ అయింది. మాకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కాబట్టి బతికిపోయినాము. లేకుంటే ఆఫీస్ టైంకి చేరుకునే ఛాన్సే లేదనమాట. ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. కింద శ్రీశైలం టు ఆత్మకూరు, కర్నూలు తెలుగు స్టేట్స్కి ఎక్కువ. ఇది శ్రీశైలం బస్ స్టాండ్. బస్సులు శ్రీశైలంలో 4 o'clock స్టార్ట్ అవుతాయి.
ఒకవేళ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే శ్రీశైలం టు హైదరాబాద్ సర్వీసెస్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా టీజీఎస్ఆర్టీసీ మాత్రమే నడుపుతుంది డైరెక్ట్ శ్రీశైలం టు హైదరాబాద్. ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే అసలు లేవు.